చూస్ కంట్రీ డిలైట్, లివ్ బెటర్. ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త లక్ష్మీ నరసింహస్వామి ఉపాసకురాలు శ్రీమతి స్రవంతి గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం అక్క. నమస్తే అక్క. నమస్తే పద్మిని. అక్క, పెళ్ళి అవ్వట్లేదు అని తల్లిదండ్రులు ఖచ్చితంగా ఇబ్బంది పడుతుంటారు, బాధపడుతుంటారు. మా పిల్లలకి అంటే ఏ వయసులో జరగాల్సిన ముచ్చట ఆ వయసులో జరిగి తీరాలి. అండ్ ఇవాళ రేపు మనం చూస్తున్నాం ఎన్ని కాంప్లికేషన్స్. పెళ్ళైన తర్వాత ఖచ్చితంగా పెళ్లి చేసుకునేదే, గృహస్థాశ్రమంలోకి వెళ్ళేదే సత్సంతానాన్ని మనం కనాలి అని చెప్పి, సంతానం కనాలి కదా. సరే, మరి పిల్లలకి సంబంధించి ఇబ్బందులు పడుతున్నారు. ఐవీఎఫ్ సెంటర్స్ గల్లీకి ఒకటి ఉంది అని అంటేనే అర్థమవుతోంది ఎంత ఇబ్బంది పడుతూ ఉన్నారో పిల్లలు కలగకపోవడానికి. మరి లేట్ వయసులో పెళ్ళిళ్ళు చేసుకుంటే డెఫినెట్గా ఒకంత ఇంపాక్ట్ ఉంటుంది కదా. డెఫినెట్గా అప్పటిదాకా పడిన స్ట్రెస్ క్యారీ ఫార్వర్డ్ అవుతుంది తప్పకుండా హార్మోన్స్ మీద. రైట్. అయితే ఈ పెళ్ళి అనేది చక్కగా అవ్వాల్సిన టైంలో అవ్వాలి. అలాగే అమ్మాయిలకి చక్కటి అనుకూలంగా ఉండేటటువంటి భర్త, అబ్బాయిలకి అనుకూలవతి అయిన భార్య రావాలి. భార్య కోప్పడని భార్య, ఇట్టని భార్య. ఓకే, చక్కగా అనుకూలవతి అయినటువంటి పిల్ల రావాలి. ఆప్యాయంగా చూసుకునేటటువంటి అబ్బాయి రావాలి అమ్మాయిలకి. ఇలా జరగాలి అని అంటే ఎట్లా అక్క? పెళ్ళిళ్ళు అవ్వక చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు. రకరకాల కామెడీలు కూడా బయట ఉన్నాయి. వద్దురా సోదరా పెళ్ళంటే 100 ఏళ్ళ, వద్దు, నేను ఆ మాట అనలేను. ఇలా రకరకాల కామెడీలు కూడా చేస్తూ ఉంటారు. సరే, పెళ్ళి అవ్వాలి మా పిల్లలకి, లేకపోతే మాకే అండి పెళ్ళి అవ్వలేదండి, పెళ్ళి అవ్వాలి, ఏం చేయాలి? గట్టిగా నమ్మండి, ఈ వీడియో మాత్రం ఆంజనేయ స్వామి అనుగ్రహంతో చేస్తున్నాము అనేది ఖచ్చితంగా నమ్మండి. చాలా సంతోషం. స్వామి ఉన్నారు అని నేనైతే ఫీల్ అవుతున్నా. ఎందుకు అని అంటే గనక చాలా మనసులో విపరీతమైన బాధతో ఉన్నప్పుడు, స్వామి నువ్వు ఏం చేస్తావో చెయ్యి, నువ్వే ఇంకా దిక్కు అని అనుకున్నప్పుడు ఈ పూజ నాకు అంటబడము, ఆ అమ్మాయికి నేను చెప్పడము, ఆ అమ్మాయి చేయడము, ఆ అమ్మాయికి వెంటనే ఆగస్టు డేట్స్లో మ్యారేజ్ అయిపోవడం. వితిన్ 15 days లోపల పెళ్ళైపోయింది ఆ అమ్మాయికి. అమ్మాయి జీవితం ఒక ఒడ్డుకు వచ్చేసింది. అద్భుతం. చాలా ఈజీ పూజ. ఆ అమ్మాయికి అట్లా అయింది. ఇంకో అతను నాకు కాల్ చేసి, మేడం ఇట్లా మ్యారేజ్ సెటిల్ అయ్యేటట్టుగా ఉంది కానీ టైంకి సెటిల్ అవ్వడం లేదు, వాళ్ళు మేము ఏదో ఒకటి మాట్లాడుకుంటున్నాం అని చెప్పినప్పుడు అతనికి పూజ చెప్పాను. అతనికి కూడా సెటిల్ చేశారు. అతనికి కూడా పూజ చేశారు, అయిపోయింది. అట్లా నాకు ఒక 5 ఉన్నారు ఈ మధ్యకాలంలో ఈ పూజ చెప్పిన తర్వాత చేసిన వాళ్ళు. సక్సెస్ రేట్ 100%. 100%. ఎవరైనా కూడా మన దగ్గరికి వచ్చిన వాళ్ళకి చెప్పడానికి ఒక రెమెడీ అనేది ఉండాలి కదా అని అనుకుంటారు. ఎందుకు అని అంటే మీ వీడియో చూసామండి ఈ రెమెడీ మేము అంటారు. అంటే క్లయింట్స్ వచ్చిన వాళ్ళకి కొత్తగా కావాలన్నమాట. అలా అనుకోవద్దు. పర్ఫెక్ట్ రెమెడీ అనేది ఏదైనా ఉంది అంటే ఖచ్చితంగా నేను ఆన్లైన్లో చెప్పడానికి నేను ట్రై చేస్తాను. ఎందుకంటే ఫస్ట్ క్లయింట్స్ ఉండాలి అని నేను అనుకోను. ఎందుకంటే మీకు ఏదైనా కష్టం ఉంటేనే కదా నా దగ్గరికి రావాలి. అట్లా కష్టం ఉండాలి, కస్టమర్లు రావాలని నేను ఎప్పుడు అట్లా. సో డెఫినెట్గా ఆంజనేయ స్వామి అనుగ్రహంతో ఇది మనం చెప్పుకుంటున్నాం అనేది ఖచ్చితంగా నమ్మండి. మీరు ఏం చేస్తారు అంటే వారంలో ఏ రోజైనా పర్వాలేదు, మంగళవారం కాకుండా ఏం చేస్తారు అని అంటే కనుక ఫస్ట్ ఒక 51 లడ్డూలు ఆర్డర్ చేసుకోండి. ఏ లడ్డూలు? మోతీచూర, శనగపిండితో చేస్తా. పెద్ద లడ్డూలే, పెద్ద బూందీ లడ్డు. బూందీ లడ్డు తప్పకుండా ఆర్డర్ చేసుకోండి. ఆర్డర్ చేసుకున్న తర్వాత ఆ 51 లడ్డూస్ తీసుకొని వెళ్ళండి గుడికి. ఇంట్లో చేసుకోవచ్చా? మరీ మంచిది. రాకపోతే గనక మీరు ఇంట్లో చేసుకుంటే మరీ మంచిది. రాకపోతే బయట చక్కగా 51 లడ్డూలు ఆర్డర్ ఇవ్వండి. కాస్త ఆ మాత్రం సైజు చేయండి. మీరు పెళ్ళిళ్ళ లడ్డు ఏ సైజు పెడతారో ఆ సైజు ఇవ్వండి. ఓకేనా? ఆ 51 లడ్డూస్ తీసుకెళ్ళండి. ఒక 2 వినాయకుడి కోసం అని 2 పెట్టండి పక్కకి. ఆ గుడిలో మీరు ఏదైతే ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళాలి, అక్కడ వినాయకుడు ఉంటాడు తప్పకుండా. వినాయకుడు ఉన్న గుడినే ఎంచుకోండి. ఆ 51 లడ్డూస్లో ఒక 2 తీసి ముందు వినాయకుడి దగ్గర పెట్టించండి. పెట్టించి ఆంజనేయ స్వామికి అర్చన చేయించుకొని ఈ 49 లడ్డూస్ నేను పంచి పెడుతున్నాను. 49 సంఖ్య 49 లడ్డూస్ నేను పంచిపెడుతున్నాను స్వామి. పంచిపెట్టిన తర్వాత, పంచిపెట్టక ముందు ఒక 7 సార్లు పంచముఖి హనుమాన్ కవచం 7 times చదవాలి. 7 times చదివి ఆ లడ్డూలు పంచేసి, ఈ రోజు నుంచి ఇంట్లో నేను పెళ్ళి కుదిరేదాకా
7 టైమ్స్ పంచముఖి హనుమాన్ కవచం చదువుతాను. పెళ్ళి కుదిరిన తర్వాత భర్తతో కానివ్వండి, అమ్మాయి అయితే భర్తతో, అబ్బాయి అయితే భార్యతో వచ్చి మళ్ళీ 49 లడ్డూలు నీకు సమర్పిస్తాను స్వామి అని దండం పెట్టుకోవాలి. ఇదే పూజ. అంతేనా? అంతే. ఓకే. మీరు టార్గెట్ పెట్టుకోండి 43 డేస్ పూజ చేసేటప్పుడు ఒకటి ఉండాలి మనకి. ఒక 3 మంత్స్ అని పెట్టుకోండి. పోనీ 3 మంత్స్ పంచముఖి హనుమాన్ కవచం ఇంట్లో చదువుకోవాలి. ఈ 49 లడ్డూలు ఇచ్చేసేసి ఇంటికి వెళ్ళి రోజు 7 సార్లు పంచముఖి హనుమాన్ కవచం చదవండి. ఎంతసేపు పడుతుంది అక్క ఒకసారి చదవడానికి కవచం? గంట పడుతుంది స్టార్టింగ్. 7 సార్లు చదవడం? 7 సార్లు చదవడానికి గంటన్నర కూడా పట్టచ్చు, కానీ ఓపికగా చదవండి. ఓకేనా? చదివిన తర్వాత మీరు ఏం చేస్తారు అని అంటే, స్వామికి ఇంట్లోనే ఏదైనా కొంచెం దండం పెట్టుకొని, స్వామి వాళ్ళు చదివాను నీ దయ వల్ల ఒక్కనాడు కూడా బ్రేక్ రాకుండా చదువుతున్నా అని చెప్పి రోజు గ్రాటిట్యూడ్ చెప్పండి స్వామివారికి. రాముల వారికి, సీతమ్మ వారికి, లక్ష్మణుడికి, ఆంజనేయ స్వామికి పాదాలకి దండం పెట్టుకోండి. ఇంతే పూజ. అంతే. తప్పకుండా కుదురుతుంది. తప్పకుండా మీరు ఆ అమ్మాయితో కానీ అబ్బాయితో కానీ వెళ్ళి 49 లడ్డూలు మళ్ళీ స్వామికి పంచిపెడతారు. ఈ ప్రశ్న నేను అడగడానికి గల కారణం వాళ్ళ పిల్లల మీద ఉన్నటువంటి అపురూపమైనటువంటి వాత్సల్యంతో తల్లులు అడుగుతారు, మా పిల్లల కోసం మేము చేయొచ్చా ఇది అని. మీ ఆన్సర్? తప్పకుండా చేయొచ్చు. ఎందుకంటే పెళ్ళి అనే ఏదైనా నేను కాదంటానేమో కానీ పెళ్ళికి మాత్రం చేయండి. ఎందుకంటే మీరు కూడా పక్కన కూర్చొని చెయ్యాలి కదా, మీకు కూడా పాణిగ్రహణం మరి అనే ఉండాలి కదా. ఆ కన్యాదానం చేసే ఇది ఉండాలి, కన్యాదానం తీసుకునే ఇది ఉండాలి. కాబట్టి మీరు చేయండి, తప్పేం లేదు, తప్పకుండా చేయొచ్చు. తల్లి వాటర్ పెట్టేసి 7 టైమ్స్ ఏదైతే చదువుతారో ఆ నీళ్లు పిల్లలకి ఇవ్వండి, తాగండి అని చెప్పండి. వాటర్ అక్కడ పెట్టేసేసి 7 టైమ్స్ చదువుతారు కదరా, ఆ నీళ్లు ఇవ్వండి, ఎనర్జైజ్ అవుతాయి. ఆ వాటర్ పిల్లలు ఎవరైతే పెళ్ళి అవ్వాలో వాళ్ళకి ఇవ్వండి. ఒక గ్లాస్ వాటర్ తీసుకుని మీరు పంచముఖి ఆంజనేయ కవచనం ఏదైతే ఉందో అది చదువుకుని ఆ వాటర్ ఇచ్చేయండి. నీతో చెప్తుంటే మనకి ఎప్పుడు నెంబర్ల మీద దృష్టి ఉంటుంది కదా. 49 అంటే ఏంటి చెప్పు? 13 అంటే 4 అంటే రాహు. పంచముఖి హనుమాన్ కవచం ఎన్నిసార్లు చదవాలి? 7. రాహుకేతువులు సరిపోయింది. వాళ్ళ అనుగ్రహం ఉంటే తొందరగా పెళ్ళైపోతుంది తెలుసా, చాలా ఫాస్ట్గా అవుతుంది. నాకు రావుమార్ దశలోనే అయింది పెళ్ళి. నాకు కూడా. మరి ఇంకే 2 లైవ్ ఎగ్జాంపుల్స్ ఇక్కడ ఉన్నాయి. సో తప్పకుండా ఎటువంటి పరిస్థితులను కుదురుతుంది అని నమ్మండి, చెయ్యండి. ఆంజనేయ స్వామి తలుచుకుంటే మాత్రం ఆయన చెయ్యని పని అంటూ ఏదీ లేదు, చక్కగా చేస్తారు. మధ్యలో ఒక ఆడపిల్లలు చేస్తున్నారు, అడ్డొస్తుంది, మరి వాళ్ళ పరిస్థితి? ఆ 5 డేస్ వదిలేసేయండి. నేనైతే మాత్రం 5th డే చేసుకోమని చెప్తాను, కానీ ఇక్కడ 5 డేస్ వదిలేసేయండి. 6వ రోజు లేకపోతే 7వ రోజు నుంచి స్టార్ట్ చేయండి మళ్ళీ. మీకు అర్థమయ్యే ఉంటుంది కదా ఎందుకు చెప్పాను. అర్థమైందక్క. అలాగే ఇంకేమైనా నియమాలు ఉంటాయా? ఇది ఈ 3 నెలలు చేసుకున్నా నాన్ వెజ్ తినకూడదు, ఎదుటి వాళ్ళని తిట్టకూడదు, కోపం తెచ్చుకోకూడదు. అబ్బో, చాలా పెద్ద నియమం ఇది. ఎందుకంటే అంత పవర్ఫుల్ స్తోత్రం చదువుతున్నాం కదా, మంచి మాట రావాలి, అదే జరగాలి. అర్థమైందా నీకు? ఎక్కడ నోటి నుంచి చెడు మాట రాకుండా ఉండేటట్టు చూసుకోవడం మంచిది. జాగ్రత్తగా ఉండాలి అయితే. రైట్ అక్క, చాలా బ్యూటిఫుల్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. మంగళవారం కాకుండా ఏ రోజైనా ప్రారంభించమన్నారు, ఏ రోజైతే ఇంకా బెటర్ అని అనుకుంటారు? మంగళవారం మారు కోరుతుందని వద్దన్నా, శనివారం చేసుకోవచ్చు. గురువు అనుగ్రహం ఉండాలి కదా, అటు రావుకేతులు ఇటు గురువు అనుగ్రహం ఉంటే పెళ్లి కంపల్సరీ అవుతుంది. చేసేసుకోండి, అయిపోతుంది. గురువారం మొదలు పెట్టేయమంటున్నారు. అద్భుతం. ఇది మీ దగ్గరకు వచ్చి మిమ్మల్ని అడిగి కొంచెం సీక్రెట్గా చెప్పేటటువంటిదే, కానీ ఓపెన్గా బాహటంగా చెప్పేసినందుకు చాలా. అట్లా అనుకుంటే ఆ రెమెడీ ఎవరైతే బుక్లో రాశారనుకో, ఆయన అలా అనుకుంటే ఏమవుతుందని చెప్పు. ఎప్పుడు అట్లా అనుకోవద్దు మనం, అవునా కదా? ఎవరైనా రెమెడీ కొన్ని మాటలు భలే ఉంటాయి, రహస్య సంవాదే అని ఉంటాయి. అది రహస్యం కదా, అసలు ఎవరు చదవకూడదు అని అర్థం చేసుకుంటాం మనం. కాదయ్యా, రహస్య సంవాదే అంటే మనం ఎలా మాట్లాడుకుంటున్నామో ఆ ఉపాసన కూడా అంతే రహస్యంగా ఉండాలి. నేను లలితా శాస్త్రం చదువుతానండి, రోజుకు 3 సార్లు చదువుతానండి అంటే అది అహంకారపూరితం అయిపోతుంది ఓ రోజు కొంచెం వచ్చిన తర్వాత, అవునా కాదా? అలా అది రహస్యం అనేది. అక్కడ మనం ఈ రహస్యం ఏమైనా అమ్మ వాళ్ళిద్దరేట మనం చదువుకోకూడదుట అనుకోకూడదు అలా అంటే. ఇది కూడా బహుశా ఏదైనా రెమెడీ నేను ఎప్పుడైనా ఎలా ఫీల్ అవుతానంటే, పద్మిని 10 మందికి తెలియాలి అని అనుకున్నప్పుడు అది నువ్వు క్వశ్చన్గా అడుగుతావు, నేను చెప్తానని నేను అనుకుంటాను అనమాట. అలానే అలానే అన్ని బయటకు వచ్చాయి, ఇంకా వచ్చేస్తాయి. అదే వచ్చేయాలి, ఎందుకంటే ఉపయోగపడాలి. ఎందుకంటే చాలా ఎక్స్ప్లాయిటేషన్ జరిగిపోయిందండి, మాకేం పనులు అవ్వట్లేదు అని బాధపడుతూ ఉంటారు, నెపం దేవుడి మీదకి వెళ్తూ ఉంటుంది.
దేవుడు లేదు ఏం లేదు అని అంటూ మనసుకు కష్టంగా అనిపిస్తుంది. లేదు, కరెక్ట్గా చేయాలి, ఏ పని ఎలా చేయాలో కరెక్ట్గా చేస్తే ఖచ్చితంగా పని అవుతుంది. ఆంజనేయుడి అనుగ్రహంతో చక్కగా అందరికీ పెళ్ళిళ్ళు అవ్వాలి, పెళ్లి కాని వాళ్ళందరికీ కూడా చక్కగా పెళ్ళిళ్ళు అవ్వాలి, సుఖవంతమైనటువంటి జీవితాన్ని వాళ్ళు ఎవరికైనా ఒకవేళ అట్లా కాదండి ఇంకా మేము చేయలేమంటే ఆంజనేయ స్వామిది నా దగ్గర ఒక పూజ ఉంది. అదేంటంటే బ్రాహ్మడే చేయాలన్నమాట. జపం చేసి, జపంలో 10వ వంతు మర్జనము అంటారు, అలాగే 10వ వంతు హవనము అంటారు. అందులో హవనంలో 10వ వంతు ఒకళ్ళు భోజనము, ఇది కూడా ఉంది. ఒకవేళ అదేమన్నా మీరు చేయించుకోవాలి అనుకుంటే కాంటాక్ట్ చేయొచ్చు. రైట్ అక్క, థ్యాంక్ యూ సో వెరీ మచ్ అక్క. నమస్తే. నమస్తే.